మందమరి మార్కెట్లో గల మరొక గుండం, చిట్టిబాబు గుండం అని అంటారు. ఈ గుండం దగ్గరికి వచ్చిన ఇప్పుడు చూడండి సవార్లు. నమస్తే. ఈ సవార్ల గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా అలంకరణ చేసిండ్రో సవార్లకు. 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉన్నాయి. హాయ్ నమస్తే, అందరికి నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని. చూస్తున్నారు కదా, మందమరిలో ఉన్న గుండాలన్నీ అందరి దగ్గరికి నేను వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్లీ చిట్టిబాబు గుండం మందమరి మార్కెట్లో ఈ గుండం దగ్గరికి వచ్చిన. సవార్లు చాలా ఉన్నాయి ఇక్కడ. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండవది మందమరి సినిమా. 2 ఛానల్స్ నాయే. మీరు వెళ్దాం, మనం వివరాల్లోకి వెళ్దాం. రండి, ఇక మీరందరు రండి రండి. సో ఈ గుండానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. వీళ్ళని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని. మందమరిలో ఉన్న గుండాలన్నీ ఈ పబ్లిక్ తెలియాలి, సవార్ల గురించి తెలియాలని తిరుగుతాను. ఇప్పుడు ప్రజెంట్ మీ గుండం దగ్గరికి వచ్చిన. ఇది చిట్టిబాబు గుండం అని అన్నారైతే ఇడికి వచ్చిన. చెప్పండి, ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల నుండి ఈ మందమరి మార్కెట్లో పెట్టబట్టి? 30-40 సంవత్సరాల నుంచి ఇవి 2 పుట్టలు దొరికినాయి. ఫస్ట్ స్టార్టింగ్ మౌలాలి, ఇమామ కాసిం, ఈ 2 సవార్లు పుట్టలు దొరికినాయి. ఈ సవార్ పేరు చెప్పండి. ఇమామ కాసిం ఒకటి, మౌలాలి ఒకటి. ఒక్క నిమిషం. ఏ సవార్లు దొరికినాయి అన్నారు? మౌలాలి, ఇమామ కాసిం. ఇవి చెప్పండి. వెనకట పుట్టలు దొరికినాయి. వీటికి బాగా మహిమగల దేవుడు. వీటితోటి కొన్ని మొక్కుబళ్ళు వచ్చినాయి కాబట్టి వీళ్ళంతా తయారయ్యారు. ఎవరికి దొరికినాయి చెప్తారా? చిట్టిబాబుకును రమేష్కు దొరికినాయి 2 సవాళ్ళు పుట్టల. ఒకటి చిట్టిబాబుకు, ఇంకొకటి రమేష్. చిట్టిబాబు కూడా అందుబాటులో లేడు, రమేష్ అందుబాటులో ఉన్నాడా? లేడు. ఇద్దరు అయిండు. అయ్యో. ఆయన సవార్లు మేమే ఏలుకుంటున్నాం. ఇక రమేష్ ఆయన దాదాపు 40-45 సంవత్సరాలు అయి ఉంటుందా? 40 సంవత్సరాలు సీనియర్ ఈ మార్కెట్లో. ఒకసారి చూపెట్టండి దేవుళ్ళ పేర్లు చెప్పేసి. గట్టిగా చెప్పాలి. హసన్ హుస్సేన్ పండుగ అనేది ఈయన పేరు మీద ఎప్పుడు జరిగేది. హసన్ హుస్సేన్ ఈయన పేరు మీదనే ఈ పండుగ 10 రోజులు ఒక్క పొద్దు ఉంటారు. తర్వాత ఇది రడా హుస్సేన్ ప్రత్యేకత ఏమైనా ఉందా? రడా హుస్సేన్ హసన్ హుస్సేన్ మన్మడు రడా హుస్సేన్. ఈ తర్వాత ఈ సవార్ పేరు పంచతంత్ర. ఈ సవార్ ఎక్కడ లేనట్టుందిగా? ఇది ఎక్కడ లేదు మరి ఎక్కడ వినవాలి నాకు ఆ పేరు పంచతంత్ర. ఇది 40-50 సంవత్సరాల నుంచి ఉంటుంది మా దగ్గర. పంచతంత్ర మొక్కుబడి వచ్చింది మాకు, మేము ఇట్లా ఏలుకుంటాను.
వీటిని ఏలుకోవడం వలన మాకు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి, అరకత బరకత ఉంటుంది, మంచి పని ఉంటుంది. మేమైతే ఇప్పటి వరకు అయితే గుండం పెట్టినందుకు అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం, 6 మనుషులం. ఈ పిల్లలంతా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటా మాకు తలొక్క పని చేసుకుంటా ఉంటారు ఇక్కడ. అంటే ఈ పంచాయతీ అంతా 40 సంవత్సరాల నుండి ఉంటుంది ఇటే. ఉంటాను. ఆ, ఈ సవరు ఇది హసన్ హుస్సేన్. కొత్తగా వేయించినట్టున్నారు. భక్తులు ఇచ్చిండ్రు ఎవరైనా? భక్తులు ఇచ్చారు, ఎక్కువ భక్తులే ఇస్తారు మాకు. వాళ్ళకి ఏదైనా పని అయినప్పుడు మాకు మొక్కుబడిగా ఇచ్చారు కావాలి. అట్లా భక్తులు అందరు ఇవ్వడం వలన సవాళ్ళు అని పెరిగినాయి. పెరిగినాయి. ఉమ్. ఇది హిమామ కాసిన్. ఇమాం కాసిం. ఇది మౌలాలి. ఇంకా ఇది అలీ. పేరు కాలి అలీ. అలీ. ఈ సవాళ్ళు ఇది అలీ అబ్బాస్. అలీ అబ్బాస్. ఈ సవర్ బారా ఇమాం. భారా ఇమాం. దాదాపు ఒక 12 సవార్లు ఉన్నట్టున్నాయిగా. 12 అడుండు అటు పోరు ఉండు నాన్న అటు. దేవుడు వస్తుందా బాబు? చిట్టిబాబు కొడుకు ఈయన. ఇక అయిన తర్వాత ఈయన వీటిని ఏలుకొనుడు నిలబెట్టుడు ఏదైనా. చిట్టిబాబు తర్వాత ఈయన. తర్వాత ఈయననే వంశపారంపర్యంగా వస్తుంది ఇది. ఈ అబ్బాయికి దేవుడు వస్తుందా? దేవుడు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ అబ్బాయికి దేవుడు వాటి? 2-3 సంవత్సరాల నుండి వస్తుంది. ఈ సంవత్సరం బాగా వచ్చింది, ఇక కొంచెం మామూలుగా వచ్చేది, ఈ సంవత్సరం బాగా వచ్చింది. నాని నీకు కూడా వస్తుందా ఇట్లా ముందు? అడుగుతా, చెప్తుందా? అడుగుతుందా? పో. నీకు దేవుడు వస్తుందా? అంటే ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుండి ఈ గుండం కాడికి వస్తాను? 6 సంవత్సరాలు అయితే. అంటే మామూలుగా సరదా కోసం వస్తానా? తెలిసిన అన్నలు ఆలీలు రమ్మంటే వాళ్ళతోటి వస్తాను. నువ్వు కూడా ఒక్క పొద్దు ఉంటావా? ఉంటావా? ఉంటా. 11 రోజులు. మీకు వస్తుందా దేవుడు? వస్తుంది. ఏ దేవుడు? మాకు మౌలాలి వస్తుంది. చూపెట్టండి ఎక్కడను. మౌలాలి. ఈయననే బాస్ ఇక్కడ. ఆయన బాస్ అంటే పెద్ద అందరి తండ్రి ఆయన. అందరికి. ఓకే, చాలా సంతోషం. మంచిగా అన్ని సవాళ్ళను వాటి వివరాలని చెప్పినందుకు ధన్యవాదాలు మీకు. విన్నారు కదా, మందమరి మార్కెట్లో ఉన్న చిట్టిబాబు గుండం. ఈ గుండం ఇట్లానండి. నూరా ఈ అబ్బాయి చిట్టిబాబు కొడుకు. అంటే నెక్స్ట్ తరం ఈయనే చూసుకోవాలన్నట్టు, చూసుకోవాలి, ఇక ఈయనే చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఈ మందమరి మార్కెట్లో ఇంకా చాలా గుండాలు ఉన్నాయి. మనం ఆ గుండాల కాడి కూడా వెళ్దాం, వాటి వివరాలు కూడా తెలుసుకొని మీ అందరికీ తెలిసినట్టు నేను చేస్తాను. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. ఓకే.